ఎన్టీఆర్ గారిని ప్రేమించినంతగా తర్వాత ఈయన సంస్కరణలు కావచ్చు, ఈయన పరిపాలన విధానం చూసి బాబు గారిని దాని విషయంలో గట్టి మద్దతుదారిని, చాలా గట్టి మద్దతుదారిని, ఎవరు కూడా సమర్థించిన విధంగా చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాలు సమర్థించిన వాడిని. అలాగే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉంటుంది నాది. ఈ లోపాలు జరిగినప్పుడు ఎత్తి చూపేవాడిని. 19లో పార్టీ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నప్పుడు కూడా హెచ్చరించాను. నేనే నిర్మమాటంగా నేను లెటర్ రాశాను ఆయనకి. లెటర్ రాసి చెప్పాను, బాగలేదు, మనం ఈ అయారాములు గయారాములు, ఈ అవకాశవాదుల రాజకీయాలు మనకి దెబ్బతింటాయి, సిద్ధాంతబద్ధంగా ఎక్కడో తేడా వస్తుందని వచ్చింది కదా 19లో. అందువల్ల అలాగే ఆయన తీసుకున్న సంస్కరణలో మొదటి నుంచి కూడా మద్దతు ఇచ్చేవాడిని. పవర్ సెక్టార్లో నిర్ణయాలు చేసినప్పుడు మద్దతు ఇచ్చాను. తర్వాత ఐటీ రంగానికి బాగా వెళ్తున్నప్పుడు, ఇండస్ట్రియల్ లైన్లో వెళ్తున్నప్పుడు మద్దతు ఇచ్చాం. కాకపోతే ఆ రోజుల్లో కూడా డీసెంట్రలైజేషన్ జరగలేదని కొంచెం గొడవ చేసేవాడిని. రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రీకృతం అయిపోతుంది, వివిధ ప్రాంతాల్లో మనకి డెవలప్మెంట్ రావట్లేదు, ఆంధ్ర ప్రాంతం అన్యాయం అవుతుందని అంటే నన్ను బుజ్జగించడానికి చూసేవాళ్ళు ఆ రోజుల్లో. ఎందుకంటే ఎస్వి ప్రసాద్ సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయన కూడా చెప్పాడు, ఏదన్నా ఇష్యూ సెంట్రలైజ్ అయిపోతుంది, మిగతా ప్రాంతాల్లో అన్రెస్ట్ వచ్చింది కదా, దానివల్ల నష్టపోయాం. లేకపోతే తెలుగుదేశం ఎప్పుడు వాడకూడదు. అలాంటి కారణాలు కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు.